ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము. ఒక మాట చెప్పి నేను దేవుని వాక్యంలోనికి వెళ్తాను. ఆ మాట ఏంటంటే, మా నాన్నగారు దేవుని సేవకుడు, మా అమ్మగారు కూడా దేవుని సేవకురాలే. మా ఇంట్లో మేము 12 మంది పిల్లలము. నాన్న దగ్గర మంచి కొత్త బైబిల్స్ ఉండేవి. అవి నాన్నగారు చనిపోయిన తర్వాత ఆ బైబిల్ నాకు దొరకలేదు. నాన్న దగ్గర మంచి స్పెట్స్ ఉండేవి, అవి కూడా నాకు దొరకలేదు, ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు. నాన్న దగ్గర మంచి మంచి పుస్తకాలు ఉండేవి, బైబిల్ సంబంధమైన పుస్తకాలు, అవి కూడా ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు. మేము చాలా చిన్న పిల్లలము. అయితే నాకు మిగిలింది ఏంటి అని అంటే, ఆయన సెర్మన్స్ రాసుకున్న ఒక చిన్న బుక్లెట్ మాత్రమే నాకు దొరికింది. 70-80 సంవత్సరాలు అవుతున్న ఆ బుక్ నా దగ్గర ఉంది. ఎప్పుడు చూసి నాన్నను బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తుంటాను. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అని అంటే, మీరు కూడా నోట్స్ రాసుకోవడం ద్వారా అమ్మగారు చెప్పే మాటలు, దైవజనులు చెప్పే మాటలు మీరు రాసుకోవడం ద్వారా మీ అనంతరము మీ పిల్లలు చదువుకోవడానికి, మీకు ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు కృప చూపిస్తారని నమ్ముతూ ఉన్నాం. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి దేవుని కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తున్నాము. దేవునితో నేను ఒక మాట వాడబడ్డాను. 12 సంవత్సరాల కిందట నాకు ఆపరేషన్ అయింది. అది ఆంకాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆపరేషన్. నేను బెడ్ మీద ఉండి ప్రార్థన చేశాను, అమ్మగారు కూడా ప్రార్థన చేశారు. రోజు ఒక వాగ్దానం నాకు పంపిస్తూ ఉండేది. ఆ వాగ్దానాలన్నీ కూడా హాస్పిటల్లో నేను అంటిస్తూ ఉండేవాడిని, గోడలకు అంటిస్తూ ఉండేవాడిని. నేను చనిపోతానేమోనని నా భార్య పిల్లల చేత డాక్టర్లు వాళ్ళు సంతకాలు పెట్టించుకున్నారు. దేవుడు నన్ను బ్రతికించాడు. మరి నేను మీకు మనవి చేస్తున్నాను ఏంటంటే, నేను బెడ్ మీద ఉన్నప్పుడు ప్రమాణం చేసుకున్నాను దేవునితో, ప్రభువా నేను ఎక్కడ నిలబడ్డా ఈ సాక్ష్యం నీతో పంచుకుంటానని, నేను దేవుని పిల్లలతో పంచుకుంటానని నేను వడబడ్డాను దేవునితోటి. అందుకే మీకు చెప్తున్నాను, 12 సంవత్సరాల కిందట నా లివర్ 3 ఇంచీలు కోసివేశారు. చాలా పెద్ద ఆపరేషన్ జరిగింది. దేవుడు నన్ను బ్రతికించాడు. ఒక చిన్న టాబ్లెట్ కూడా దానికి సంబంధించి ఈరోజు వరకు నేను వేసుకోలేదని దేవుని సన్నిధిలో చెప్తూ ఉన్నాను. దేవునికి వందనాలు, దేవుడికి మహిమ చెల్లును గాక. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మరి లివర్ కట్ చేయడం అని అంటే అది కొంచెం ప్రమాదకరమైన విషయంగా ఉంది. కానీ దేవుడు నన్ను బ్రతికించాడు. ఎందుకంటే ఇలాగన మీ ముందు నేను నిలబడాలని ఆయన ఉద్దేశం అయి ఉన్నది. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి దేవునికి నేను ఇక్కడ వచ్చిన తర్వాత నేను అనుకుంటున్నాను, నా కారులో నీళ్లున్నాయని మా డ్రైవర్ని అడిగాను. అయ్యా నేను ఈరోజు నీళ్లు పెట్టడం మర్చిపోయాను అని అన్నారు. లోపలికి వస్తూనే తమ్ముడు వాళ్ళు నీళ్ళు ఇచ్చారు. దేవుడికి వందనాలు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. దేవునికి ఇష్టమైనవి ఏంటి అని అంటే నీళ్ళు, కన్నీళ్ళు. చెప్దామండి, దేవునికి ఇష్టమేంటి? నీళ్ళు, కన్నీళ్ళు. ఎవరైనా మన ఇంటికి వస్తే గిన్నెడు చన్నీళ్ళు ఇవ్వండి, నేను అది నా లెక్కలో రాసుకుంటాను అన్నాడు దేవుడు. పెద్ద హోటల్లో మనమేమి ఇతరులను పెట్టనక్కర్లేదు. గిన్నెడు చన్నీళ్ళు. ఎవరు వచ్చినా నీళ్ళు ఇవ్వకుండా దయచేసి పంపించకండి. శత్రువులు వచ్చినా 2 సీసాలు నీళ్ళు ఇవ్వండి, పర్వాలేదు. కన్నీళ్ళు దేవునికి చాలా ఇష్టమైంది. సరే, అంశంలోనికి మనం వెళ్దాం, దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. ప్రభు వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, మనందరికి కూడా కొన్ని కోరికలు ఉన్నాయి. నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, మీకు కొన్ని కోరికలు ఉన్నాయి. చిన్నపిల్లల్ని అడిగినా సరే వాళ్ళ కోరికలు ఏంటో మనకు చెప్తారు కదండి. చిన్న బుడ్డ పిల్లల్ని అడిగినా కూడా వాళ్ళ కోరికలు ఏంటో మనకు చెప్తారు. అమ్మకు ఒక కోరిక ఉంటుంది, నాన్నకు కూడా ఒక కోరిక ఉంటుంది, భార్యకు కోరిక ఉంటుంది. ఏంటి ఆ కోరిక? నా భర్త నన్ను ప్రేమగా చూడాలి, రోజు నన్ను పలకరించాలి, రోజు నాకు ఏదన్నా తీసుకురావాలని భార్య కోరిక ఉంటుంది కదా. భర్తకు కూడా కోరిక ఉంటుంది. భర్త ఏం కోరుకుంటుంది? నా భార్య చేత నేను ప్రేమించబడాలి, నా భార్య నాకు నమ్మకంగా ఉండాలి. దేవునికి కూడా కోరికలు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటి దేవునికి ఉన్న కోరికలు? నా పిల్లలు నాతో మాట్లాడాలి, నా పిల్లలు నాకు ప్రార్థన చేయాలి, నా పిల్లలు నాకు మొరపెట్టాలి, నా పిల్లలు నా వాక్యం చదవాలి,
నా బిడ్డలు దేవుని మందిరానికి వెళ్ళాలి, ఒక్కరే కాదు కుటుంబంతో వెళ్ళాలని దేవునికి కూడా కోరికలు ఉన్నాయి. ఈ ఉదయకాలం అందు నేను ఎందుకు ఈ కోరికల గురించి చెప్తున్నానంటే, సిలువకు కూడా కొన్ని కోరికలు ఉన్నాయి. 5 కోరికలు సిలువకు ఉన్నాయి. అది నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఆ సిలువ కోరికలు లేకపోతే సిలువ అభ్యర్థనలు. అభ్యర్థన అంటే అడగడం. సిలువ నిన్ను నన్ను అడుగుతూ ఉంది. నీకున్నట్టుగానే సిలువకు కోరికలు ఉన్నాయి. సిలువకు నోరేమి లేదు, కానీ సిలువ అనుదినము మనతో మాట్లాడుతూనే ఉంది. సిలువ గురించి మనం ధ్యానం చేస్తూనే ఉన్నాం. సిలువలో శక్తి ఉంది. ఆ శక్తి మనం పొందుకోవాలని దేవుడు మిక్కిలిగా కోరుకుంటున్నారు. పాత నిబంధనలో సిలువ ఉంది, క్రొత్త నిబంధనలో కూడా సిలువ ఉంది. పాత నిబంధనలో సిలువ ఛాయలు మనకు కనపడుతున్నాయి. క్రొత్త నిబంధనలో సిలువ ప్రత్యక్షంగా నీకు నాకు కనపడుతుంది. పూర్వకాలమందు ఈ సిలువను చాలా నీచంగా భావిస్తూ ఉండేవారు. ఆదిమ క్రైస్తవ సంఘములో ఉన్న కొంతమంది ఇదొక ఉరికొయ్య అనుకునేవారు. ఇదొక ప్రభు యొక్క ప్రాణాన్ని తీసినటువంటి ఒక ఉరి అని అనుకుంటూ ఆ సిలువను దూరంగా పెట్టారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారికి పరలోకపు జ్ఞానం ఇచ్చి సిలువ యొక్క ఔన్నత్యాన్ని పెంచాడు. సిలువ యొక్క గొప్పతనాన్ని ఆయన పెంచుకుంటూ వచ్చాడు. అందుకనే పౌలు గారి పత్రికలలో 14 పత్రికలలో సిలువ 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 ఎక్కడ చూచినా ఆ సిలువ మనకు కనపడుతూనే ఉంది. దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. ఒకప్పుడు ఇదేదో ఒక కరెంటు కుర్చీ అనుకునేవారు, ఇదేదో ఒక ఉరి కొయ్య అనుకుంటూ ఉండేవారు. కానీ పౌలు గారు అది కేవలం ఉరి కొయ్య కావచ్చునేమో, ప్రభు ప్రాణం తీస్తుంది కావచ్చునేమో, కానీ దాని ఔన్నత్యము, దాని గొప్పతనము గొప్పది అని తన పత్రికల్లో నెరవేర్చారు. సరే, దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం అందరం కలిసి చదువుదామండి. ఈ వచనం, బాప్తిస్మిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను అని బైబిల్లో మనం చూస్తున్నాం. గమనించారా? సిలువ వ్యర్థము కాకుండానట్లు అని చెప్తా ఉన్నాడు. బాప్తిస్మం ఇవ్వడానికి దేవుడు నన్ను పంపించలేదు, క్రీస్తు ప్రభుల వారు నన్ను పంపించలేదు అంటున్నాడు. మరి బాప్తిస్మం అనేది తప్పు అని పౌలు గారు చెప్పడం లేదు, బాప్తిస్మం ఇవ్వడం తప్పు అని పౌలు గారు చెప్పడం లేదు. కానీ నేను బాప్తిస్మం ఇవ్వడానికి దేవుడు నన్ను పంపలేదు. కానీ ఎందుకు పంపించాడు దేవుడు? సిలువ వ్యర్థం కాకుండానట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను పంపించాడు అని మాట్లాడుతున్నాడు. సిలువ వ్యర్థం కాకూడదు అని బైబిల్లో మనం చూస్తున్నాం. అనగా ఒకవేళ ఆ సిలువకు నోరు ఉంటే ఈ ఉదయకాలమందు సిలువ నీతో నాతో ఏం చెప్తుందంటే, నన్ను వ్యర్థం చేయకండి అని చెప్తుంది. వ్యర్థం చేయకండి. చూడండి, ఒక మిషనరీ మన దేశానికి వచ్చాడు. మన దేశానికి వచ్చి ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. ఏంటంటే, ఈ దేశంలో వ్యర్థపరిచేవి చాలా ఉన్నాయి అని చెప్పాడు. వ్యర్థపరిచేవి చాలా ఉన్నాయని చెప్పారు. అవును, వ్యర్థం అంటే మనం పడేయడం, మనం తీసుకెళ్ళి చెత్తబుట్టిలో వేయడం, వ్యర్థం చేయడం. సిలువ ఏమైనా మాట్లాడుతుంది నీతో నాతో అంటే, నన్ను వ్యర్థం చేయకండి. ఇది సిలువ యొక్క మొదటి కోరిక అయి ఉన్నది. ఎలా వ్యర్థం చేస్తున్నాం? నీవు నేను సిలువను ఎలా వ్యర్థం చేస్తున్నాను? పౌలు అంటున్నాడు, వ్యర్థము కాకుండా వాక్చోత్తర్యం లేకుండా ఆ సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపించాడు. సువార్త అంటే ఏంటి? యేసు నా కొరకు జన్మించాడు, ఒకటి. రెండవది, యేసు నా కొరకు చనిపోయాడు, అది సువార్త. మూడవది, యేసు ప్రభు నా నిమిత్తమై తిరిగి లేచాడు, అది సువార్త. యేసు మళ్ళీ తిరిగి రానయ్యుంటున్నారు, అది సువార్త. ఈ 4ంటిని కలిపి మనము సువార్త అని మనం చెప్పుకుంటున్నాం, గాస్పుల్ అని చెప్పుకుంటున్నాం. ఈ 4 విషయాలు అపోస్తలుడైన పౌలు వ్యర్థం చేయలేదు. ఈ 4 సంగతులు చెప్పడానికే దేవుడైన యెహోవా యేసు ప్రభుల వారు నన్ను పంపించారు అని చెప్తున్నారు. చాలా పర్యాయములు మనం సిలువను వ్యర్థం చేస్తూ ఉంటాం. ఐరోపా ఖండానికి నేను వెళ్ళినప్పుడు అందరి దగ్గర సిలువలు కనపడుతున్నాయి. ఇక్కడ సిలువలు ఉన్నాయి, ముక్కుకు సిలువలు ఉన్నాయి, ఈ బొడ్డు దగ్గర సిలువలు కొంతమంది మహిళలు ధరించారు. ఇంకా పిచ్చి పిచ్చిగా ఎక్కడెక్కడో ఏమంటారు వాళ్ళు ఈ అచ్చు పోపించుకున్నారు, శరీరం మీద సిలువలు వేసుకున్నారు. అంటే
అంటే సిలువ అంటే వాళ్ళకి అర్థం తెలియదు. వాళ్ళందరూ క్రైస్తవులేమో అని మనం అనుకుంటాం, కానీ వాళ్ళు క్రైస్తవులు కాదు. అదొక ఫ్యాషన్, సిలువను ధరించడం అదొక ఫ్యాషన్. గమనించారా? ఎందుకు సిలువ ధరిస్తున్నారంటే అందరూ ధరిస్తున్నారు కాబట్టి నేను కూడా సిలువ ధరించాలి. వారు క్రైస్తవ బిడ్డలేం కాదు. ఆ సిలువ ఆ గురించి వారికి సరిగా తెలియదు. మీరు చూడండి, మొన్న ఎక్కడో ఒక స్థలంలో నిలబడ్డప్పుడు ఒక పెద్ద షాప్ ఉంది. ఆ షాప్ యజమాని తన స్నేహితుడితో అంటున్నాడు, ఏమంటే అందరూ వచ్చి మూత్ర విసర్జన చేస్తున్నారు అని అంటే ఆ ఫ్రెండ్ అంటున్నాడు, ఒక సిలువకు ఓమేసి ఎవరు వచ్చి ఇక్కడ మూత్రం పోయారు అని అంటున్నారు. సిలువ వ్యర్థం చేసుకుంటున్నాం కదా. ఎక్కడైనా మనకు ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీని కాపాడుకోవడానికి మనకున్న ఏకైక లక్ష్యం ఏంటి అని అంటే ఒక పెద్ద సిలువ పెట్టేస్తాం. ఆ సిలువ ఉంటే ఎవరు మన జోలికి రారు అని మనం అనుకుంటాం. కానీ సిలువను వ్యర్థం చేస్తున్నామేమో కొన్ని పర్యాయములు, పెట్టకూడని స్థలాల్లో మనం పెడుతున్నామేమో కొన్ని పర్యాయములు. మీరు గమనించండి, మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, సిలువను వ్యర్థం చేయొద్దు. సిలువ కోరిక ఏంటంటే సిలువను వ్యర్థం చేయొద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఇంకా మనం నేర్చుకోవాలంటే ఒకసారి ఒక సండే స్కూల్ టీచరు తన పిల్లలందరికీ సిలువని గురించి చెప్పినప్పుడు ఆ పిల్లలందరూ సిలువని గురించి బాగా విన్నారు. బాగా విన్న తర్వాత పిల్లల్ని అడిగిందంట, ఎంతమంది మీరు యేసునందు విశ్వాసం ఉంచారు? నేను యేసు ప్రభు యొక్క మరణం గురించి చెప్పాను కదా, ఆయన ఎలా చనిపోయాడో మీకు చెప్పాను కదా, సిలువ గురించి నేను మీకు చెప్పాను కదా, మీరు ఎంతమంది రక్షించబడ్డారని అంటే పిల్లలందరూ చేతులు ఎత్తారు. ఒక్క అబ్బాయి మాత్రమే చేతులు ఎత్తలేదు. ఆ అబ్బాయిని అడిగేందంట టీచరు, ఏమనంటే అందరూ చేతులు ఎత్తారు కదా బాబు, నీవెందుకు చేయెత్తలేదు అని అంటే ఆ పిల్లవాడు అన్నారంట, మీరు చెప్పారు కదా టీచర్ యేసు చనిపోయాడని, ఆ చచ్చిపోయిన దేవుడు నాకెందుకని నేను చేయెత్తలేదు అని అన్నారట. చనిపోయేంత వరకే మనం స్టోరీ చెప్పి ముగిస్తే అది ముగింపు కాదు, సిలువ వ్యర్థమవుతుంది. ఆ సిలువ తర్వాత ఏముందండి? మీ అందరు తెలుసు కదా, ఏముంది? పునరుత్థానము అనేది ఉంది, రిజరక్షన్ అనేది ఉంది. అది చెప్పకుండా ఒకవేళ మనం ముగిస్తే, అందుకే పౌలు అంటున్నాడు, బాప్తిసమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపించాడు అని చెప్తున్నాడు. సిలువ యొక్క మొదటి కోరిక నన్ను వ్యర్థము చేయొద్దు. రెండో విషయాన్ని చూద్దాం. సిలువ యొక్క రెండవ కోరిక ఏంటో బైబిల్లో నుండి చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 25వ వచనాన్ని దయచేసి అందరం చదువుదామా? ఆ మధ్యలో నుండి చదువుదాం. నన్ను అనే దగ్గర నుండి చదువుదాం. నన్ను జ్ఞాపకము చేసుకుంటకై దీనిని చేయడని చెప్పెను. ప్రభు వల్ల సందర్భంగా దైవ సేవకులందరూ ఖచ్చితంగా ఈ వచనాన్ని పలుకుతారు. ఏంటి వచనం? నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయడని చెప్పను. నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? సిలువు దగ్గర వచ్చినప్పుడు, ప్రభు బల దగ్గర వచ్చినప్పుడు, లాస్ట్ టేబుల్ దగ్గరకు వచ్చినప్పుడు, కమ్యూనియన్ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాం? కల్వరిని జ్ఞాపకం చేసుకుంటాం. మనం ఇంకా సిలువను జ్ఞాపకం చేసుకుంటాం. గొల్గోతాను మనం జ్ఞాపకం చేసుకుంటాం. సిలువలో యేసు కార్చిన రక్తం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటాం. సిలువకున్న మొదటి కోరిక ఏంటో మనం గమనించాం, నన్ను వ్యర్థం చేయకండి. రెండవ కోరిక, సిలువకున్న రెండవ కోరిక ఏంటంటే నన్ను జ్ఞాపకం చేసుకోనండి. సిలువను జ్ఞాపకం చేసుకోవాలి. నన్ను జ్ఞాపకము చేసుకోనండి. ఈ జ్ఞాపకం అనేది ఎప్పుడు నా తలంపుల్లో ఉంటుంది. మేము ఒకసారి ఒక తల్లి తండ్రిని దర్శించడానికని వెళ్ళాం. ఆ ఇంటి యజమానికి ఆపరేషన్ అయింది, బ్రెయిన్ ఆపరేషన్ అయింది, కట్టబడి ఉంది. పాస్టమ్ గారు నేను ఇద్దరం కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాం. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన పాపం పడుకొని ఉన్నాడు, మమ్మల్ని చూచాడు, కూర్చున్నాడు. తర్వాత ఆయన భార్య ఏడుస్తూ ఉంది. నేను ఆమెను అడిగాను, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు? ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగింది కదా, ఆపరేషన్ చక్కగా జరిగింది కదా, ఎందుకు ఏడుస్తున్నావు అని అమ్మని నేను అడిగితే, అయ్యా ఆపరేషన్ చక్కగా జరిగింది కానీ ఆయనకు జ్ఞాపక శక్తి కోల్పోయాడు అని చెప్తా ఉంది. ఏమంటున్నాడు? మా ఇంట్లో 2 అమ్మాయిలు మాకున్నారండి, వాళ్ళు ఇంట్లో తిరుగుతూ ఉంటే నన్ను అడుగుతున్నారు, ఈ అమ్మాయిలు ఎవరు, మన ఇంట్లో ఎందుకున్నారు అన్నాడు. ఒకసారి నన్ను కూడా అంటున్నాడండి,
నువ్వెవరివి, ఈ ఇంట్లో ఎందుకున్నావు అని నన్ను అడుగుతున్నాడు. నేను ఆయన భార్యని కదా, ఈ పిల్లలు ఆయన పిల్లలు కదా అంటే జ్ఞాపక శక్తిని కోల్పోయారు. ఈ రోజున దైవ సేవకురాలు నా ముందు ఉంది అని నేను గ్రహించగలుగుతున్నాను. ఎందుకంటే నాకు జ్ఞాపక శక్తి ఉంది. దైవజనులు ఉన్నారు, ఇక్కడ చాలామంది విశ్వాసులు ఉన్నారు. మిమ్మల్ని అందరినీ నేను చూడగలుగుతున్నాను. నాకు తెలిసిన కొంతమంది బిడ్డలు ఇక్కడ ఉన్నారు. నాకు జ్ఞాపక శక్తి ఉంది. ప్రభు అంటున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ఆయన అంటున్నారు. జ్ఞాపక శక్తి లేని వాళ్ళ దగ్గరికి మనం వెళితే వారికి విద్య ఉంటుంది, వారికి బుద్ధి ఉంటుంది, వారికి సమస్తం ఉంటుంది, కానీ గతాన్ని మర్చిపోతూ ఉంటారు. ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోనండి అని సిలువ తరపు నుంచి ఆయన నీకు నాకు ఆయన మనవి చేస్తూ ఉన్నాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. చూడండి, బైబిల్ గ్రంథంలో 3 జ్ఞాపకాలు, 3 వ్యక్తుల గురించి 3 జ్ఞాపకాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోసేపు జీవితంలో ఒక జ్ఞాపకం, రెండవది కల్వరిలో ఒక జ్ఞాపకం, యేసు జీవితంలో ఒక జ్ఞాపకం. 3 జ్ఞాపకాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు ఆ అధిపతితో అన్నాడు, నీకు మేలు కలుగుతుంది, నీవు వెళ్ళి రాజు దగ్గర నిలబడతావు, నన్ను జ్ఞాపకం చేసుకో అని అన్నాడు. అంటే ఒక మనిషి ఇంకొక మనిషిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాడు. వాడు కొన్ని రోజులు మర్చిపోయాడు. తర్వాత ఎప్పుడు చాలా కాలం తర్వాత వాని జ్ఞాపకం వచ్చింది. అది మొదటి విషయం. మనిషి ఇంకొక మనిషిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నారు. రెండో విషయము ఏంటని మన బైబిల్లో మనం గమనిస్తే, యేసు ప్రభుల వారు సిలువలో వేలాడుతున్నప్పుడు ఒక గజ దొంగ ప్రభుతో అన్నాడు, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు ఏమన్నారండి, నన్ను జ్ఞాపకం చేసుకో అని అన్నారు. ప్రభు అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని ఆయన చెప్పాడు. ఇది రెండవ జ్ఞాపకం. మూడవ జ్ఞాపకం ఏంటంటే, సిలువ దగ్గర ప్రభు నిలబడి నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి, కల్వరిని జ్ఞాపకం చేసుకోవడానికి, సిలువను జ్ఞాపకం చేసుకోవడానికి, గొల్గోతాను జ్ఞాపకం చేసుకోవడానికి నన్ను ఆచరించండి అని ఆయన చెప్తా ఉన్నాడు. చాలామంది క్రైస్తవ బిడ్డలు లాస్ట్ టేబుల్ అయిపోయిన తర్వాత దేవుని మందిరానికి వస్తారు. కొన్ని సంఘాలలో ఆరాధన అంతా అయిన తర్వాత, మెసేజ్ అయిపోయిన తర్వాత లాస్ట్ టేబుల్ ఉంటుందండి. కానీ మా చర్చిలో అయితే మేమేం చేస్తామంటే, మధ్యలోనే ప్రైజ్ అండ్ వర్షిప్ అయిపోయిన వెంటనే, పాటలు అయిపోయిన వెంటనే, ప్రకటనలు అయిపోయిన వెంటనే మధ్యలోనే ఈ సిలువ కార్యక్రమాన్ని, ఈ లాస్ట్ టేబుల్ మేము ఇస్తూ ఉంటాం. చివరిలో కాదండి. ఎందుకంటే చాలామంది ఈ లాస్ట్ టేబుల్కి అటెండ్ కారు అని అంటే ఎవరిని వాళ్ళు జ్ఞాపకం చేసుకోవడం లేదు, సిలువను వాళ్ళు జ్ఞాపకం చేసుకోవడం లేదు, సిలువను వారు మనస్కరించడం లేదని మనం నేర్చుకుంటూ ఉన్నాం. 2 విషయాలు మనం గమనించాం. ఒకటి, నన్ను వ్యర్థము చేయకండి, నంబర్ 1. రెండవది సిలువ కోరిక, రెండవ కోరిక, నన్ను జ్ఞాపకము చేసుకోనండి, రెండవ కోరిక. మూడవ విషయాన్ని మన బైబిల్లో నుండి చూద్దాం. మూడవ సంగతిని మన బైబిల్లో చూద్దాం. ఇదే పుస్తకము, ఇదే అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం అందరం కలిసి చదువుదామండి. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలను తాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించెదరు అని చెప్తా ఉన్నాడు. మూడవది, ప్రభు సిలువ మనతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? నన్ను ప్రకటించండి అని చెప్తున్నాడు దేవుడు. యేసు ప్రభుల వారు సిలువను గురించి మనము ధ్యానం చేస్తున్నాం. గమనించండి, చాలా పర్యాయాలు మనందరము ప్రతి పునరుత్థాన దినమందు బల్లను సమీపిస్తాం. బాగానే ఉంది, ప్రభు బల్లను సమీపిస్తాం, రొట్టె తీసుకుంటాం, ద్రాక్షరసం తీసుకుంటాం, మరి యేసు ప్రభు కల్వరిని జ్ఞాపకం చేసుకుంటాం, గొల్గోతాను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ అనంతరం ఏం చేయాలో చాలా పర్యాయాలు మనం మర్చిపోతాం. కొన్నిసార్లు దేవుని సేవకులు కూడా ఆ విషయాలు మనకు చెప్పడం మర్చిపోతారు. బల్ల తీసుకొని అయిపోయింది అనుకోవడానికి వీలు లేదు. ఈ పునరుత్థాన దినమందు నేను ప్రభు బల్లను సమీపించాను, ఇంతటితో అయిపోయింది అనుకోవడానికి వీలు లేదు. ఇంకొక విషయాన్ని చేయమని ఆ సిలువ నన్ను కోరుతుంది. ఏమని? ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు అని అంటున్నారు. అనగా
ప్రభు బల్ల సమీపించిన వెంటనే బయటికి వెళుతున్నాం కదా, బయటికి వెళ్ళిన తర్వాత సిలువను ప్రకటించాలి, సిలువను నీవు నేను ప్రచురించాలి. చాలా సంఘాల వాళ్ళు ఇది మర్చిపోయారు. కొన్ని సంఘాల వాళ్ళని నేను గమనించాను. అప్పుడప్పుడు ఈ రోడ్డు మీద ఆరాధన అయిన తర్వాత వెళుతున్నప్పుడు నేను చూస్తూ ఉంటాను, మెయిన్ రోడ్డు మీద ప్రభు బల్ల సమీపించిన తర్వాత ఆరాధన అయిన తర్వాత రోడ్డు మీదకి వచ్చి సువార్త కరపత్రాలు పంచే వాళ్ళని నేను చూశాను, సువార్తను ప్రకటించే వాళ్ళని నేను చూశాను, మైకులో పాటలు పాడే వాళ్ళని నేను చూశాను. ఇదే విషయాన్ని ప్రభు ధృవీకరిస్తూ ఉన్నాడు. మీరు బల్ల సమీపిస్తే సరిపోతుందా? సరిపోదు. మీరు రొట్టె తీసుకుని ద్రాక్షరసం తీసుకుంటే సరిపోతుందా? సరిపోదు అంటున్నాడు ఆయన. మరి ఏం చేయాలి? వెంటనే నీవు నేను సువార్త ప్రకటించాలి. ఆ గుడి అయిపోయిన వెంటనే బంధువుల ఇంటికి వెళ్ళిపోతాం కదా, చర్చ అయిపోయిన వెంటనే మన స్నేహితుల గృహాలకు మనం వెళుతాం కదా. అది కాదు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఏం చేయాలి? సిలువను ప్రకటించ బద్దులమై ఉన్నామని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని కొందనాలు. త్రాగునప్పుడల్లా అనే మాట బైబిల్లో ఉంది. ఆ త్రాగునప్పుడల్లా నన్ను ప్రకటించండి, నన్ను ప్రచురించండి అని సిలువ నిన్ను నన్ను కోరుకుంటూ ఉంది. ఎన్ని రోజులైంది మనం సిలువని గురించి మాట్లాడి, ఎన్ని దినాలైంది మనం సిలువని గురించి ప్రస్తావించి, ఎన్ని దినాలైంది మనం సిలువని గురించి ఇతరులతో మాట్లాడి. ఒకసారి మీరు ఆలోచన చేసుకోనండి. ఒకసారి మా పాస్టర్ గారు సిలువని గురించి చెప్పారు. సిలువ గురించి చెప్పి, సిలువని గురించి మీ స్నేహితులకు చెప్పండి, సిలువ గురించి మీ పని వాళ్ళకి చెప్పండి, సిలువ గురించి మీ బంధువులకు చెప్పండి అని చెప్పినప్పుడు ఒక ఆమె బాగా దేవుని వాక్యం విని ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సాయంకాలము గిన్నెలు కడగడానికి ఒక పని మనిషి వచ్చింది. ఆమె గిన్నెలు కడుగుతుండగా పాస్టర్ చెప్పిన మాట ఆమె జ్ఞాపకం వచ్చింది. అక్కడ ఒక చిన్న స్టూల్ వేసుకొని ఆ పని మనిషితో మాట్లాడడం ఆరంభం చేసింది. ఏమని మాట్లాడుతుంది? యేసు ప్రభు యొక్క సిలువ గురించి, ఆయన త్యాగం గురించి, ఆయన కార్చిన రక్తం గురించి, ఆయన పడిన శ్రమల గురించి, ఆయన పెట్టిన ప్రాణం గురించి మాట్లాడుతూ వచ్చినప్పుడు ఆ పని మనిషి అందట యజమానురాలతోటి, అమ్మ ఇంత మంచి దేవుని దగ్గర పెట్టుకొని నాకెందుకు దాచిపెట్టావు అమ్మా అని అన్నదట. రేపొద్దున నిన్ను నన్ను కూడా మన పని వాళ్ళు, లేకపోతే మన స్నేహితులు, మన బంధువులు నిన్ను నన్ను ప్రశ్నిస్తారేంటి అని అంటే, ఇంత మంచి సిలువను ఎందుకు దాచిపెట్టారు, ఇంత మంచి యేసును ఎందుకు దాచిపెట్టారని నిన్ను నన్ను అడుగుతారు. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. 4వ విషయాన్ని చూద్దాం దేవుని వాక్యంలో నుండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చూడండి. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు ఇప్పుడు ఏచుచూ చెప్పుచున్నాను. సిలువకు శత్రువులు ఉన్నారని అపోస్తలుడైన పౌలు ఈ ఫిలిప్పీ పత్రికలో ఆయన రాస్తూ ఉన్నాడు. గమనించారా? సిలువకు శత్రువులు ఉన్నారు. ఈ దినాలలో కూడా సిలువకు శత్రువులు ఉన్నారు. ఈ దినాల్లో సిలువని గురించి వారు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక ఆయన అంటాడు 3 మేకులు అంటాడు, ఒక ఆయన అంటాడు యేసు ప్రభు వివస్త్రాన్ని అంటారు, బట్టలు లేని వాళ్ళు అంటారు. ఇంకా ఇలాంటి విషయాలు రోజు మనం వింటూనే ఉన్నాం. ఎక్కడో ఒక దగ్గర ఈ విమతస్తులు, యేసు ప్రభు అంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు సిలువను దూషిస్తున్నారు, అలాగనే యేసును దూషిస్తున్నారు. మనమేమనుకుంటామంటే సిలువకు శత్రువులు ఉన్నారు అని బైబిల్ చెప్తా ఉంది. ఎవరా శత్రువులు? వెంటనే మనకు పిలాతు జ్ఞాపకం వస్తాడు, హేరోదు మన జ్ఞాపకం వస్తాడు, శాస్త్రులు పరిసయ్యులు మన జ్ఞాపకం వస్తారు. ముఖ్యంగా అమ్మగారి ఉదయకాలం అని చెప్పారు, యూదా ఇస్కరియోతు మన జ్ఞాపకం వస్తాడు. కానీ సిలువకు శత్రువులు ఉన్నారు. ఎవరా శత్రువులు? అపోస్తలుడైన పౌలు పిలాతు గురించి మాట్లాడడం లేదు, అపోస్తలుడైన పౌలు హేరోదు గురించి మాట్లాడడం లేదు, శాస్త్రులు పరిసయ్యులు యూదా ఇస్కరియోతు గురించి మాట్లాడడం లేదు. కొంతమంది విభిన్నమైనటువంటి సేవకులు ఉన్నారు. కొంతమంది క్రీస్తునందు సంపూర్తిగా విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలు ఉన్నారని అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. ఇదే 3వ అధ్యాయము 18వ వచనంలో మీరు గమనించండి. వారి కడుపే వారికి దేవుడు అని అంటున్నారు. అనగా తిండిబోతులైనటువంటి సేవకులు సిలువకు శత్రువులుగా ఉన్నారు.
పౌలు భక్తుడు అంటున్నారు, మనం ఎవరు కూడాను సిలువకు ఎనిమీస్గా ఉండొద్దు, సిలువకు మనం శత్రువులుగా ఉండొద్దు, సిలువను ప్రేమించే వారుగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. గమనించారా? మనం మాట్లాడుకున్న మొదటి విషయం, సిలువను వ్యర్థం చేయొద్దు, సిలువను జ్ఞాపకం చేసుకోండి, సిలువను ప్రకటించండి. నాలుగవది, సిలువకు నీవు నేను శత్రువుగా ఉండొద్దు అని అంటున్నాడు, శత్రువుగా ఉండొద్దు అని అంటున్నాడు. నేను జోసెఫ్ స్టాలిన్ గురించి ఒకసారి నేను చదివాను. జోసెఫ్ స్టాలిన్ ఆయన సండే స్కూల్కి సరిగా రావడం లేదు, చాలా చిన్న పిల్లవాడిగా జోసెఫ్ స్టాలిన్ ఉన్నాడు. చిన్న పిల్లవాడు ఉన్నప్పుడు చర్చ్ ఫాదర్ గారు వచ్చి స్టాలిన్ వాళ్ళ నాన్నతో ఫిర్యాదు చేశాడు. ఏమనంటే, మీ స్టాలిన్ సండే స్కూల్కి రావడం లేదు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాడని చెప్పినప్పుడు స్టాలిన్కి చాలా కోపం వచ్చింది. వాళ్ళ నాన్నగారు స్టాలిన్ని కొట్టాడు. ఆయన మెడలో ఒక సిలువ ఉంటే ఆ సిలువను దూరంగా విసిరివేశాడు. నేను ఎప్పుడు కూడా సిలువను ధరించను, నేను ఎప్పుడు కూడా మందిరంలోనికి వెళ్ళను, నేను ఎప్పుడు కూడా ఈ క్రైస్తవ్యాన్ని నేను మనస్కరించనని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కమ్యూనిజాన్ని ఆరంభం చేశాడు. మనందరికీ తెలుసు స్టాలిన్ ఏర్పాటు చేసినటువంటి కమ్యూనిజం గురించి నేను మాట్లాడని అవసరము లేదు. స్టాలిన్, జోసెఫ్ స్టాలిన్ ఆయన పేరు, సిలువకు శత్రువు అయ్యాడు. ఇక్కడ బైబిల్లో మనం చూస్తున్నాం, వారి కడుపే వారికి దేవుడు, వారు సిగ్గుపడవలసిన విషయాలలో వాళ్ళు అతిశయపడుతున్నారు అంటున్నారు. అనగా నువ్వు పాపం చేసి ఉండొచ్చు, మనం పాపం చేసి ఉండొచ్చు. కొంతమంది ఏం చేస్తారు, దేవుని మందిరంలోనికి వచ్చి ఆ పాపాలన్నీ చెప్తా ఉంటారు. అంత అవసరం ఏమీ లేదు, సిగ్గుపడాలి. ఇలా చేసినందుకు సిగ్గుపడాలి. నేను మా గ్రామం నుండి మా అమ్మ నన్ను పంపించింది. చాలామంది నన్ను అడుగుతారు, నిర్దిష్టంగా చెప్పయ్యా, ఎందుకు మీ అమ్మ నిన్ను పంపించేసిందని నన్ను అడుగుతారు. నేను అంటాను, అవన్నీ చెప్తే మీరు చెడిపోతారని అంటాను. ఎందుకు చెప్పాలి అవన్నీ? అతిశయిస్తుందామా పాపం విషయంలో? ఒకసారి ఒక పాస్టర్ గారు విలేజ్ గాస్పెల్ సెంటర్ నుండి వచ్చి శామ్యుయల్ పాస్టర్ గారి ముందు ఆయన చేసిన పాపాన్ని చాలా విస్తరించి చెప్తా ఉంటే పాస్టర్ గారు ఆపేయమన్నాడు. ఎందుకు ఆపమన్నాడు? దానికి సంబంధించిన మనుషులు ఎవరైనా అక్కడ ఉంటే పెద్ద లడాయే కదా, పెద్ద జగడాలే కదా. కొన్నిసార్లు మనం కూడాను పాపం చేసి ఆ పాపాల జాబితా అంతా చెప్తా ఉంటాం. అలా అతిశయించే సేవకురాండ్రు ఉన్నారు అని చెప్తున్నారు. భూ సంబంధమైన వాటి అందే వారి మనస్సు ఉంది, కానీ పరలోక సంబంధమైన విషయాల మీద మనస్సు లేదు. ఇంకా నాలుగో విషయం చెప్తున్నారు, నాశనమే వారి అంతము. మా చర్చిలో మేము ఒక చిన్న జాబితా తయారు చేసుకున్నాం. ఏంటి ఆ జాబితా అని అంటే, ఎవరైతే సిలువను దూషిస్తున్నారో, ఎవరైతే క్రీస్తును దూషిస్తున్నారో వాళ్ళందరి గురించి మేము ప్రతి ఆదివారం ప్రార్థన చేస్తున్నాం. రాధా మనోహర్ దాస్ అని, లలిత్ కుమార్ అని, ఎవరెవరో ఉన్నారు కదా, వాళ్ళందరి విషయమై దేవుని దగ్గర మొరపెడతా ఉన్నాం. ఎందుకంటే దేవుడు వారికి జ్ఞానోదయం కలిగించాలి. వారు సిలువకు శత్రువులుగా ఉన్నారు, వాళ్ళు సిలువకు స్నేహితులు కావాలని మేము ఎంతో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువకున్న నాలుగవ కోరిక ఏంటి అని అంటే, నాకు శత్రులు కాకండి అని అంటున్నారు. నన్ను వ్యర్థపరచకండి, నన్ను ప్రకటించండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఇవన్నీ కూడాను ఆ సిలువ యొక్క కోరికలై ఉన్నవి. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక అని అంటున్నాడు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును కాక. ఐదో విషయం ఏంటంటే, నా యందు అతిశయించండి. సిలువకున్నటువంటి 5వ కోరిక, 5వ అభ్యర్థన, సిలువ యొక్క 5వ అభ్యర్థన ఏంటంటే, నా యందు అతిశయించండి. చాలా పర్యాయములు మనము అనేక విషయాలను బట్టి అతిశయిస్తూ ఉంటాం. ఆ అతిశయపు మాటలు తొందరగా వస్తాయి. నాకు 3 అంతస్తుల మేడ ఉందంటారు, నాకు 4 కార్లు ఉన్నాయి అని చెప్తారు కొంతమంది. మా పిల్లలందరూ విదేశాల్లో ఉన్నారని చెప్తారు. ఇంకా కొంతమంది అయితే
అయితే మేము చాలా చదువుకున్నామని చెప్తారు, అమెరికాలో చదువుకున్నామని. ఇవన్నీ ఏంటి అంటే అతిశయపు మాటలు. దేవుని మహింపరచడానికి కొంతమంది చెప్తారు, కానీ కొంతమంది అయితే వారికి ఉన్న ఆస్తిపాస్తుల గురించి మాట్లాడుతూ ఉంటారు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అవునుగాక. ఆయన మంచి స్కాలరే, అపోస్తలుడైన పౌలు గారు మంచి ఉన్నత విద్య చదువుకున్నవాడే, మంచి యూదా మతంలో ఉన్నటువంటి వాడు, యూదులను ప్రేమించినటువంటి వాడు, యూదా మతం కొరకని ప్రాణం పెట్టడానికి సిద్ధపడినటువంటి వాడు, బాగా మంచి జ్ఞానము కలిగినటువంటి వాడు, తత్వజ్ఞాని అయి ఉన్నాడు. ఇవన్నీ ప్రక్కన ఉంచాడు. ఆయన చెప్తున్నాడు, మన ప్రభు అయిన క్రీస్తు యొక్క సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయపడడం లేదు. 20వ కీర్తనలో వ్రాయబడి ఉంది 7వ వచనంలో, కొందరు గుర్రములను బట్టి అతిశయిస్తారని వ్రాయబడి ఉంది, మరికొందరు రథములను బట్టి అతిశయిస్తారని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. గమనించారా? కొంతమంది గుర్రములను బట్టి లేకపోతే వాహనాలను బట్టి అతిశయిస్తారు, మరికొంతమంది ఆస్తిపాస్తులను బట్టి అతిశయిస్తారు, మరికొంతమంది మాకు 50 ఎకరాల పొలం ఉందని అతిశయిస్తారు, లేకపోతే మా పిల్లలందరూ విదేశాల్లో ఉన్నారని అతిశయించే వాళ్ళని మనం గమనిస్తాం, లేకపోతే మా దగ్గర చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి అని అతిశయించే వాళ్ళని మనం గమనిస్తూ ఉంటాం. ఆమాను అనేవాడు డబ్బు ఉందని రాజు నన్ను గౌరవించారని చెప్పుకున్నాడు. ఎస్తేరు గ్రంథంలో చాలామంది పిల్లలు ఉన్నారు, హామానుకు చాలామంది పిల్లలు ఉన్నారు, అందుకే రాజుగారు నన్ను గౌరవించారని ఆయన చెప్పుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించారా? దావీదు అంటున్నాడు, నేను యెహోవా నామమును బట్టి నేను అతిశయిస్తున్నాను. పౌలు గారు అంటున్నారు, సిలువను బట్టి నేను అతిశయిస్తున్నాను. సిలువ మన దగ్గర ఉంటే అది గొప్ప ఆశీర్వాదకరంగా ఉంది అని మనం నేర్చుకుంటున్నాం. పౌలు యొక్క అతిశయం ఏంటి అని అంటే సిలువ. మళ్ళీ చెప్దామండి, పౌలు గారి అతిశయం ఏంటి? సిలువ. మళ్ళీ చెప్దామా? అతిశయం ఏంటి? సిలువ. దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం. కొన్ని పర్యాయములు మనం క్రైస్తవ బిడ్డలమని సిలువను మన దగ్గర పెట్టుకుంటాం. నేను ఒక విచిత్రమైన విషయాన్ని ఒకసారి గమనించాను. ఒక తల్లి పాపం 3 డోర్లు పెట్టుకుంది, కాంపౌండ్ వాల్ కట్టుకొని, ఇటు ఒక డోర్ పెట్టుకుంది, అటు ఒక డోర్ పెట్టుకుంది, అటు ఒక డోర్ పెట్టుకుంది. బాగానే ఉన్నాయి డోర్లన్నీ. ఆ డోర్ల మీద సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ ప్రక్కన ఉన్న డోర్ మీద ఒక సిలువ పెట్టింది, బాగుంది. ఇటు ప్రక్కన ఉన్నటువంటి డోర్ మీద ఒక సిలువ పెట్టింది, ఒక స్టీల్ సిలువ. ఆ ముందున్న దానిపైన కూడా ఒక స్టీల్ సిలువ పెట్టింది. అంతవరకు చాలా సంతోషం అనిపించింది. ఆ తర్వాత ఆ పై అంతస్తు బయట భాగంలో, మొదటి అంతస్తు పై భాగంలో ఒక గుమ్మడికాయ కట్టిపెట్టింది. ఏం కట్టిపెట్టిందండి? దీనికి దానికి పొత్తు ఏమన్నా ఉందా? అంటే నీకు సిలువ కావాలా, సైతాను కూడా కావాలా కదండి? నీకేం కావాలా? సిలువ కావాలా? చాలామంది పాస్టర్లు మమ్మల్ని పిలుస్తారయ్యా, గుమ్మడికాయ కొడదాం రమ్మంటారు, టెంకాయ కొడదాం రమ్మంటారు. ఎందుకు మాకు ఆ అవస్థలన్నీ? మాకెందుకు? అవి కొట్టని కాడికే వెళ్తాం, కానీ కొట్టే కాడికి మేము వెళ్ళాం. ఇంకా ఎవరినైనా తెచ్చుకుంటారు వాళ్ళు, ఎందుకంటే గుమ్మడికాయ కొట్టే పాస్టర్లు ఉన్నారు, టెంకాయలు కొట్టే పాస్టర్లు ఉన్నారు, ఈ బూది సిలువ బొట్లు పెట్టుకునే పాస్టర్లు ఉన్నారు. ఇవన్నీ మనకు అక్కర్లేనటువంటి విషయాలు. సిలువను దూషించినటువంటి వాళ్ళం అవుతాం. నేను ఆమెతో అన్నానమ్మ, సిలువలన్నీ బాగున్నాయి కానీ ఆ పైన గుమ్మడికాయ ఒక్కటే బాగలేదు. మరి తీసిందో లేదో నాకు తెలియదు, మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు మీకు చెప్తాను. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అతిశయము సిలువ. మనం సిలువకు శత్రువులు కాకుండా అని దేవుడు కోరుతున్నాడు. సిలువను ప్రకటించాలని ఆయన కోరుకుంటున్నాడు. సిలువను జ్ఞాపకం చేసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. సిలువను వ్యర్థం చేయకుండా ఉండాలని కోరుకుంటున్నాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలమందు 5 సిలువ కోరికల గురించి మీరు మాతో మాట్లాడినందుకై మీకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం. సిలువలో శక్తి ఉందని, సిలువకు కొన్ని కోరికలు ఉన్నాయని, సిలువను మేము ధ్యానించినప్పుడల్లా రెట్టింపు దీవెనలు పొందుతున్నామని మేము నేర్చుకున్నాం. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఒకానొక దినాలలో ప్రభువా, సిలువను బిడ్డలు తృణీకరించారు.
సిలువ ఒక ఉరికొయ్యగా భావించారు. కానీ అపోస్తలైన పౌలుకు మీరు పరలోక జ్ఞానం ఇచ్చి సిలువ యొక్క ఔన్నత్యాన్ని మీరు ఏర్పాటు చేసి మాకు బోధించారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సిలువ ధ్యానాల్లో మా మట్టుకు మేమందరం కూడా పాల్గొని నిన్ను మహింపరచడానికి, నిన్ను స్తుతించడానికి మీరు ఇచ్చిన కృప బట్టి మీ పాదములకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల ఆరాధనలో సిలువ గురించి మాట్లాడినందుకై మీకు వందనాలు. సిలువలో ఉన్న శక్తిని మాలోనికి పంపించే దేవుడు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సిలువ యొక్క శక్తిని మా సంఘాల్లోనికి పంపించే దేవుడిగా ఉన్నావు. మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. అనేక పర్యాయములు సిలువను వ్యర్థం చేస్తూ సిలువను వెక్కిరించే స్థలాల్లో మేము ఉంచుతున్నాం. అలా కాకుండా చేయమని వేడుకుంటున్నాం. మీ ప్రియ దాసరాలకి మంచి పరలోక జ్ఞానం ఇవ్వండి. మంచి తెలివిని, జ్ఞానాన్ని అనుగ్రహించి ఆరోగ్యంతో నింపుమని వేడుకుంటున్నాం ప్రభువా. మహోన్నతుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను నీ బిడ్డలమైన మేము ధ్యానించి ప్రభువా, వాటిని మనస్కరించి ఇతరులతో మేము వాటిని పంచుకోవడానికి నీ కృప దయచేయమని వినవించుకుంటున్నాం తండ్రి. ఉదయకాలమందు మొదటి వర్తమానం కొరకని మీకు వందనాలు చెల్లిస్తున్నాం. రెండవ వర్తమానం కొరకని మీకు వందనాలు చెల్లిస్తున్నాం. రేపు జరగబోయే ఉదయకాల ఆరాధనలో సిలువ ధ్యానాల గురించి కూడా మేము మొరపెట్టుకుంటున్నాం. ఆయా ప్రాంతాల నుండి వస్తున్న బిడ్డలను మీరు దీవించండి. ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి ప్రభువా. ఏ విధమైన ఎండ దెబ్బ తగలకుండా తండ్రి క్షేమంగా మీ బిడ్డలు ఇక్కడికి వచ్చి క్షేమంగా వెళ్ళడానికి నీ కృప దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడినందుకై మీకు వందనాలు. నీ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడినందుకై మీకు వందనాలు చెల్లించుకొంచు. యేసు స్వామి అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి అడుగుచున్నాము తండ్రి. Amen. And as we worship, build a throne. And as we worship, build a throne. And as we worship, build a throne. Come, Lord Jesus, and take